అత్తమ్మ టీవీలో ఈరోజు స్పాంజ్ లాగా తయారు చేసుకునే ఇడ్లీల కోసం పిండి ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. దీని తయారీ కోసం కావలసిన పదార్థాలు: మినపప్పు 1 కప్పు, ఇడ్లీ రవ్వ 2 కప్పులు, ఉప్పు తగినంత. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా మినపప్పుని 5 గంటల పాటు నానబోసుకోవాలి. ఈ తెల్లగా ఉన్న పప్పు తీసుకుంటే ఇడ్లీలు ఎంతో తెల్లగా వస్తాయి. అది బాగా నానిన తర్వాత దానికి 3 వంతుల నీళ్లు వేసి మెత్తని పిండిని గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు రవ్వని 2 సార్లు బాగా కడిగి 1 గంట పాటు నానబోసుకోవాలి. మరీ ఎక్కువ నానబోయకూడదు, అప్పుడు బాగా మెత్తగా అయిపోతుంది. అది కొంచెం రవ్వలా ఉంటేనే బాగుంటుంది. అందుకోసం 1 గంట పాటు నానబోసుకోండి. ఇప్పుడు మినప్పిండిని తీసుకొని దాంట్లో ఇడ్లీ రవ్వని ఈ విధంగా గట్టిగా పిండి మినపప్పులో వేసుకోవాలి. ఈ 2-3 సార్లు రవ్వని బాగా కడిగితే ఇడ్లీలు తెల్లగా తయారవుతాయి. చూసారు కదా, ఈ విధంగా మినప్పిండిలో ఇడ్లీ రవ్వని మొత్తం గట్టిగా పిండుకొని వేసుకోవాలి. ఈ విధంగా పైన రవ్వ కింద మినప్పిండి ఉంటుంది. ఈ రెండు బాగా కలపాలి. ఎక్స్ట్రా వాటర్ వేయకూడదు, వేయకుండానే బాగా కలుపుకోవాలి. ఎందుకంటే మినప్పిండిని కొంచెం లూజ్గా కలుపుతాం కదా. చూస్తారు కదా, ఒక పెద్ద గిన్నెలో వేసుకొని ఈ విధంగా బాగా కలపండి. ఇలా చక్కని పిండి తయారు చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా కలపాలి. మరీ లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా కలుపుకోండి. ఈ మూవీ క్లిప్లో చూపించినట్లుగా చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ రావాలి. ఈ పిండి కలపడంలోనే ఇడ్లీలు సాఫ్ట్గా వస్తాయి. ఈ మూవీ క్లిప్లో చూపించిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకొని దాని మీద మూత పెట్టి రాత్రంతా ఫర్మెంట్ చేసుకోవాలి. ఇప్పుడు తెల్లారిన తర్వాత చూస్తే అది కొద్దిగా పొంగి ఉంటుంది. చూసారు కదా, కొంచెం పైకి పొంగి ఉంది. ఒక్కొక్కసారి బాగా పొంగిపోతుంది. అందుకని ఇలా పెద్ద గిన్నెలో తీసుకోవాలి. అందులో తగినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారు కదా, పిండి ఈ విధంగా పొంగింది కాబట్టి ఇంకా కొంచెం లూజ్ అవుతుంది. మనం తయారు చేసుకున్న దానికంటే మరి కొంచెం లూజ్ అవుతుంది. అంటే బాగా ఫర్మెంట్ అయినట్టు అర్థం. ఉప్పు పిండిలో కలిసేలాగా బాగా కలుపుకోండి. ఇడ్లీ రేకుల్ని తీసుకొని రన్నింగ్ వాటర్లో 2 సార్లు కడగండి. ఇప్పుడు ఇడ్లీ పిండిని ఇడ్లీ రేకుల్లో 1/4 వంతు వరకు నింపుకోవాలి. ఎందుకంటే ఇంకొక 1/4 వంతు ఉడికినప్పుడు పైకి పొంగుతాయి. అందుకని ఇడ్లీ రేకులు 1/4 వంతు వరకు నింపుకోవాలి. ఈ మూవీ క్లిప్లో చూపించిన కన్సిస్టెన్సీలో తయారు చేసుకుంటే ఎంతో స్పాంజీగా ఉన్న ఇడ్లీలు రెడీ అవుతాయి. చూసారు కదా, ఎన్ని ఇడ్లీలు కావాలో అన్ని రేకులు వేసుకొని తయారుగా పెట్టుకోండి. ఇప్పుడు ఒకదానిపైన ఒకటి అమర్చుకోవాలి. ఈ విధంగా అరేంజ్ చేసుకోండి. ఇడ్లీ పాత్రలో కొద్దిగా నీళ్లు తీసుకొని దాంట్లో ఇడ్లీ రేకుల్ని పెట్టండి. మూత పెట్టి ఆ ఇడ్లీ పాత్రని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆవిరిపోయిన తర్వాత మూత తీసి ఈ విధంగా రేకుల్ని
2 నిమిషాల పాటు చల్లారబెట్టుకోవాలి. ఇలా చల్లారితే ఇడ్లీలు ఈజీగా ఊడొస్తాయి. 2 నిమిషాలు వేడివేడి ఇడ్లీని చల్లారబెట్టుకోండి. చూసారు కదా, ఇడ్లీలు బాగా పొంగి ఇడ్లీ రేకు నిండుగా వచ్చినాయి. 2 నిమిషాలు చల్లారితే ఈజీగా పైకి వస్తాయి, ఈజీగా ఊడి వస్తాయి. స్పూన్తో ఈ విధంగా